Q9 న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని సామాన్య కుటుంబానికి చెందిన ఆర్మూర్ డివిజన్ మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన జైడి రాములు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇక్కడ ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి సౌకర్యం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతుందని గుర్తు చేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దర్శనానికి వచ్చారని ఆయన అన్నారు. దర్శనం అయిపోయాక అనంతరం ఆయనను జైడిరాములు కలిసి వివరించారు. దేశంలో యువత బీజేపీని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారని, రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఆయనతో పాటు ఆమ్దాపూర్ భూమేశ్వర్, దేగాం కాంతారావు తదితరులు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ క్షేత్రానికి వచ్చాము. చాలా బాగుంది. ఈ సంధ్యావేళ జనాలు అప్పుడే నిద్రలేస్తూ స్నానాలు అది చేస్తూ అంటే పుణ్యస్నానాలు చేస్తూ దర్శనానికి అందరూ ఉత్సాహంగా చూపుతున్నారు. అంటే ఇక్కడ మన తెలంగాణ వల్లే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడైతే అందరి దైవ భక్తి కానీ అది కానీ అందరిలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా సంతోషము. ఇక్కడ ప్రత్యేకత అంటే ఇప్పుడు సారలమ్మ అప్పుడైతే ఇంకా చాలా ఉత్సాహంగా ఉంటుందంట. అది అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు మేము అనుకోకుండా వచ్చాము. చాలా సంతోషము. ఇక్కడ కూడా ఎప్పుడైనా కానీ ఎప్పుడో ఒక జాతరలాగా, ఒక పుణ్యక్షేత్రంలాగా ఉంది. ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా ఇట్లాంటిది ఇంకా అభివృద్ధి చెంది దీన్ని దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఇంకా అభివృద్ధి చేసి జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండి నీటి వసతి కానీ ఇంకేమైనా రోడ్డు సౌకర్యాలు కానీ ఈ టాయిలెట్స్ కానీ అవన్నీ కానీ ఇంకా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఉన్నాయనుకుంటే ఇంకా చాలా ఉంటాయి. ఎంత చేసినా కానీ జనాలకు తక్కువే నా ఉద్దేశంలో. అట్లా ఇక్కడ తులాభారం అని ఇక్కడ చాలా మంది పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? తులాభారం అంటే ఇప్పుడు ఇక అందరూ బంగారం అంటారు. ఆ బంగారాన్ని మనిషి ఎంత అనుకుంటే అంత తన ఎత్తు బంగారం లాగా అని తులాభారం వాళ్ళ అక్కడ గద్దెల కోసం, సారలమ్మ సారలక్కల కోసం మొక్కులను తీర్చుకోవడానికి బంగారాన్ని తన నిలువెత్తు బంగారంగా అక్కడ ఇవ్వడానికి దీన్ని సమర్పించుకుంటారు. అది బంగారం అంటే ఏంది? బంగారం అంటే మన భాషలో, అంటే దేవుడి భాషలో బంగారం అంటే మన భాషలో బెల్లము, దేవుడి భాషలో అంటే మనం దేవుడికి సమర్పించుకునేది బంగారంతో సమానంగా అనుకుంటున్నారు. అట్లా అది చాలా సంతోషం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.